మకర రాశి వారికి నవంబర్ 26 బుధవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే సాయంత్రానికి మీకు ఒక పెద్ద ట్విస్ట్ అనమాట జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని సజెషన్లకి వెళ్తుందన్నమాట. మకర రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారనమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాల అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100% జరుగుతుందండి. నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహారాల రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. మకర రాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా లోతుగా, చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే గొప్ప రహస్య స్వభావాలను కూడా చెప్పుకోవచ్చు. వీరి మనసులో ఉన్నది అంత సులువుగా బయట పెట్టరని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా కానీ ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా అంటే వీరికి సమాచార సేకరణ అంటే గూఢచారులుగా సమాచారానికి సంబంధించినటువంటి వీరి దగ్గర ఏదైనా కానీ చెప్పడం ఎవరికైనా కానీ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇతరుల మాటల్లో నిజాలను వీరు చాలా తేలికగా గ్రహించేస్తారు. ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క గ్రహాల పరమైనటువంటి అలాగే అనుకూలమైనటువంటి కలయిక కారణంగా ఈ రాశి వారికి ధనయోగం అనేది కూడా విపరీతంగా కలగబోతుందండి. అలాగే అదృష్ట యోగం వల్ల వీరికి కొన్ని భూమి స్థలాలు, ఇల్లు వంటి స్థలాల రూపంలో పెద్ద లాభం అనేది కూడా చేకూరబోతుందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదండి, ఇప్పటికే ఉన్నటువంటి మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం అనేది ఒక గొప్ప వరంగా కూడా పనిచేస్తుంది. ఇక ఈ సమయాన్ని డబ్బు దాచడానికి, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వీరి గుమ్మ ముందుకు రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక పెద్దల జోక్యంతో కానీ లేదంటే నమ్మకమైనటువంటి కొంతమంది మధ్యవర్తుల యొక్క సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే మీరు ఎంతగానో ఆశించినటువంటి ఇల్లు, పొలాలు, వాటి యొక్క స్థలాలు, వాటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి వీరి యొక్క సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలు అయితే వింటారండి. అంతేకాకుండా ఆస్తి పరంగా పట్టబోయేటువంటి ఈ యొక్క అదృష్ట యోగం వల్ల వీరి యొక్క దీర్ఘకాలిక సమస్యలు కొన్నిటిని పరిష్కారం లభించేటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో వారికి కూడా వృత్తిపరమైనటువంటి రంగంలోనూ గొప్ప శ్రేయస్సు అనేది కలగబోతుంది. ఇక వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈరోజు సక్సెస్ అవుతుందండి. అలాగే వీరు పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కూడా మంచిగా పెద్ద ఆర్థిక లాభాలను గడించేలాగా వీరికి లాభాలు బాటలు ఏదో ఒక విధంగా మంచి లాభం అనేది వీరికి వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా వీరు చాలా సానుకూలమైనటువంటి మార్పులను ఈరోజు చూడబోతున్నారు. విజయాలను అందుకుంటారు. ఇలా కొన్ని ఏళ్ల సంవత్సరాల పాటు ఈ రాశి వారికి జీవితం అనేది సెటిల్ అవ్వడం ఖాయమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందండి. అంతేకాకుండా రేపటి రోజున వీరికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చేతి నిండా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మొదలుకొని వీరికి గొప్ప అవకాశాలు కూడా వీరి ముందు రాబోతున్నాయి. దాంతో వీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అది సానుకూలమైనటువంటి గొప్ప ఫలితాలను అయితే తప్పకుండా ఇస్తుంది. అలాగే వీరు ఏ చిన్న పని చేసినా కూడా
విజయలక్ష్మి వీరిని తప్పకుండా వరిస్తుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారం లభించడం పాటుగా చేపట్టేటువంటి ఏ పనైనా కూడా తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే వీరికి ఆకస్మికంగా ధనలాభాలను పొందేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రేపటి రోజున మీరు ధనలక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడం వల్ల చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. అలాగే కెరీర్లో అద్భుతమైనటువంటి మంచి లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాల ఆలోచనలు అన్వేషించడానికి పాత ఆస్తు వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట. తెలివైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం వల్ల మీకు మరింత ఎక్కువగా ఆర్థికంగా మీరు లాభం అనేది తప్పకుండా చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి లాభాలు మీరు తప్పకుండా చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి రేపటి రోజున జీవితం చాలా ఆనందంగా సంతోషమయంగా కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన రేపటి రోజున తప్పకుండా చేసుకోవడం మర్చిపోతండి. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదండి. కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్ ఉండడం అనేది చాలా మంచిదండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో వీరికి అప్రయత్నంగా ధనలాభం అనేది ఈరోజు కలుగుతుంది. అలాగే వీరి యొక్క వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా కూడా సాగుతుందన్నమాట. వ్యాపారంలో కొత్త ఆలోచనలకు, వ్యూహాలకు అమలు చేసి ఆర్థికంగా పెద్ద పెద్ద లాభాలను అయితే పొందుతారనమాట. అలాగే ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి బంధాలు ఎక్కువగా ఏర్పడతాయండి. అలాగే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య అనేది ఒకటి పరిష్కారం అనేది అవుతూ ఉంటుందన్నమాట. అలాగే వారి సంతాన అభివృద్ధిలోకి తప్పకుండా వస్తుంది. అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయండి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే దైవ కార్యాలకు ఈ రోజున హాజరవుతారండి. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టేటువంటి పనులు విజయవంతంగా ఈరోజు సాయంత్రానికి తప్పకుండా పూర్తి చేస్తారనమాట. ఇక నిరుద్యోగులకు అవకాశాలకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. మిత్రుల్లో మీ మాటకు విలువ, గౌరవం రెట్టింపు అవుతుందన్నమాట. అలాగే మీ మనసులో కోరికలు ఉన్నా కూడా ఈ రోజు నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. సన్నిహితులతో ఏదైనా కానీ ఒక విషయం అనేది ఉంటే చెప్పుకొని అది వారి యొక్క సలహాలు, సూచనలు మేరకు మీరు పాటించినట్లయితే కనుక జయం లభిస్తుంది. ఆరోగ్యం కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు అనమాట. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులకు పట్టుదలతో పూర్తి చేస్తారనమాట. ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారండి. అయితే ప్రయాణాల్లో ఆహార నియమాల్లో జాగ్రత్తగా వహించడం చాలా అవసరమని చెప్పుకోవచ్చు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఏర్పడుతుంది. అలాగే మీరు తలపెట్టినటువంటి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారనమాట. అలాగే రియల్ ఎస్టేట్, వ్యాపారం, రాజకీయ రంగాల్లో అలాగే ఇతర పెద్ద బిజినెస్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుందండి. కుటుంబ సంబంధపరమైనటువంటి వివాదాలు కూడా బాగా ఉంటాయన్నమాట. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుందండి. ఇకపోతే ఈ రాశి వారికి కలిగినటువంటి వ్యక్తుల జీవితంలో ఎదురయ్యేటువంటి అతి పెద్ద బిగ్ ట్విస్ట్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అదేంటంటే కనుక మీ భార్య తరపున ఏదైనా కానీ ఆస్తి విషయంలో మీకు రావాల్సి ఏదైనా కానీ ఉందంటే ఆస్తి ఈ శుభ సమయంలో తప్పకుండా ఆస్తి అనేది మీకు హఠాత్తుగా మీ చేతిలోకి రావడం జరుగుతుందన్నమాట. తద్వారా మీరు కలలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పులు మీ జీవితంలో ఈ రోజున చూస్తారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఇది సాధ్యమా అని మీరు అసలు ఊహించి కూడా ఉండరనమాట. ఈ విధంగా ఈ అదృష్టం అనేది ఈరోజు మిమ్మల్ని వరించబోతుందండి. ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆ డబ్బు రాదని చెప్పి అనుకొని మీరు ఎప్పుడో వదిలేసుకున్నా కూడా కోర్టుల ద్వారా ఈ ఆస్తి మీ పేరు మీదకు వస్తుందన్నమాట. ఈ ట్విస్ట్ అనేది మీ లైఫ్ని పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ ధనలాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని మరింత తెలివిగా పెట్టుబడులు కూడా పెడతారు. మొదట్లో కాస్త నష్టాలు వచ్చినప్పటికీ మీకు అనిపించిన తర్వాత చక్కటి లాభాలు అనేది కనిపిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి డబ్బుకు 2 ఎక్కువ ధనాన్ని మీరు పొందుతారండి. ఇక ఈ రాశివారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల వారి నుండి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా మీకు కొన్ని ఏదైతే దుష్ప్రభావాలు ఉన్నాయో అవి తొలగిపోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలను తప్పకుండా మీరు పాటించడం వల్ల మీకు జీవితంలో మరిన్నింత శుభప్రదంగా కూడా ఉంటుందన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం, లక్ష్మీదేవి పూజలు చేయడం వల్ల సమస్యల నుండి మీరు బయటపడవచ్చండి. గత కొన్నేళ్లుగా మీరు పడుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. అలాగే లక్ష్మీ పూజలు చేయడం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు. ఇక తూర్పు, ఉత్తర దిక్కులు అలాగే సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా ఖచ్చితంగా మీరు మీ జేబులో ఎరుపు రంగు ఉన్నటువంటి రుమాలు ఉంచుకున్నట్లయితే కనుక ఉపయోగించుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక విష్ణు పూజలు కూడా మీకు బాగా మేలు చేస్తాయండి. ఆలయంలో పూజారులు, పెద్దలు మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలకు తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోవడం మీకు మరింత శుభ ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారనమాట.
ఈ విధంగా ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావడంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా వీరి జీవితం కొన్నేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా గొప్పగా ఉంటుందన్నమాట. చూశారు కదండి, మకర రాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.